మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఉద్యమ సహచరుడు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస యాదవ్ గారు, వేదికపై ఉన్న పెద్దలు భాస్కరరావు గారు, చెరుకు సుధాకర్ అన్న గారు, రాకేష్ గారు, అదేవిధంగా విద్యార్థి విభాగం మిత్రులు, నల్గొండ జిల్లా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు బీఆర్ఎస్పీలో జాయిన్ కావడానికి మళ్ళీ తిరిగి వచ్చిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. స్వాగతం మన సైదులకు, అదేవిధంగా తనతో వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు సైదులు 2-3 మంచి విషయాలు చెప్పిండు. విద్యార్థులు కేవలం ఏదో చదువుకోవడానికి పుస్తకాల పురుగులుగా మాత్రమే ఉండాలనే భావన సరైనది కాదు. సమాజాన్ని చదవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉంటుంది. విద్యార్థులు కానీ సమాజ గమనాన్ని నడపాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చరిత్రను గమనిస్తే అనేకమైన కీలకమైన మలుపులకు చరిత్రలో విద్యార్థులే నాయకత్వం వహించిన సంగతి, విద్యార్థి యోజన పోరాటాలతోనే సమాజంలో అనేక మార్పులు వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమం కూడా 69లో జరిగినప్పుడైనా, ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం కూడా ప్రారంభంలో కొంత విద్యార్థుల్ని ఉద్యమానికి దూరంగా ఉంచి, ఇప్పుడే పిల్లలకు ఒక పాఠశాల గది, ఒక తరగతి గది కూడా నష్టపోవద్దు, ఒక చిన్న రక్తపు చుక్క కూడా కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెద్దాం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో మనకున్న హక్కు ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లోకి, శాసనసభలోకి వెళ్ళి తెద్దామని చెప్పి కేసీఆర్ గారు ఒక ఆలోచనతో సమాజంలో ఒక అవగాహన పెంచుకుంటూ, విద్యార్థులకు కూడా టీఆర్ఎస్పీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విషయాలపైన అవగాహన కల్పిస్తూ వీలైనంత మేరకు వాళ్ళ ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలి, ఆ రకంగా ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలి అని చెప్పి